Abang ni kau kai tu. Ni kan di. Mana lah. Tamam. Madana తీసురా ఇది తీసురా అన్న సాంబార్ స్వాగతం అండి. మీరు ఇప్పుడు అత్తగా చూసిందంతా శ్రీ గుబ్బలమ్మ తల్లి దేవాలయంలోని అన్నదాన కార్యక్రమం. ఇది మణికొండలోని మెయిన్ రోడ్కు ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన స్వయంభూ అమ్మవారి దేవాలయము. ఈ దేవాలయంలో అమ్మవారు ఏదైతే మొక్కుంటామో ఆ మొక్కుల్ని తీర్చడంతో భక్తులు నమ్మి ఆ ఒడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఆ ఒడిబియ్యమే అన్నాన్నే మేము ఈరోజు అన్నదానంగా చేసి భక్తులకి భోజనంగా పెట్టడం జరిగింది. అందులో చాలామంది లేబర్స్ అండి సాయంత్రం పూట మార్కెట్కి వస్తూ ఉంటారు. ఆదివారం సమయంలో మణికొండలో ఫుల్ ఆంధ్ర బ్యాంక్ నుంచి
పుప్పాలు కూడా హెచ్పి పెట్రోల్ పంప్ వారికి ఫుల్ మార్కెట్ అవుతుందండి. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసమనే మనం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. మీరే చూశారు కదా, జనాలు వస్తూ ఉన్నారు. మాకు ఒక 6ంటికి స్టార్ట్ చేసామండి. 8-8:30 వరకు మాది పూర్తిగా అన్నదాన కార్యక్రమం ముగించుకున్నాము. అంత జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ కార్యక్రమము అమ్మవారి ఓడి బియ్యం అండి. ప్రతి దేవాలయంలో ఇలా చేస్తే ఆ బియ్యం పాడు కాకుండా ఉంటాయండి. ఎందుకంటే చాలామంది దేవాలయాల్లో ఓడి బియ్యం వస్తే కొన్ని వండుకుంటారు, కొన్ని అట్లా పక్కన పెట్టేస్తారు. అది కొంచెం స్మెల్ వచ్చి పాడైపోతుంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పేదవాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళం కూడా అవుతాము. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన దేవాలయం మీద, మన సనాతన ధర్మం మీద ప్రజలకి ఒక మంచి అవగాహన కానీ ఒక మంచి భావన, భక్తి భావం పెరుగుతుందండి. దేవాలయాలకు వెళ్తే భోజనం దొరుకుతుందని కనీసం అలాగైనా దేవాలయాలకి వచ్చే ప్రయత్నం చేస్తారండి. మన సనాతన ధర్మంలో ఇలాంటి ఎన్నో చెప్పి ఉన్నారండి. మనం చేయాలి, ఆచరించాలి. చెప్పడమే కాదు, దేవాలయాలు సందర్శించడమే కాదు. నేను కూడా ఎన్నో దేవాలయాలు సందర్శిస్తుంటాను. అక్కడ చూస్తుంటాను కదా, అన్నదాన కార్యక్రమం అద్భుతంగా చేస్తుంటారండి. అసలు ఎలా ఉంటుందంటే అక్కడ ఎంత ఉన్నవాళ్ళు కానీ ఎంత లేని వాళ్ళు కానీ లైన్లోకి వెళ్ళి ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో అరుణాచలంలో 11ంటికి సాంబార్ రైసు, ఒక పెరుగు రైస్ పెడుతుంటారండి. మంచి ఫారినర్స్, అంటే మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఫారినర్స్ లైన్లో వచ్చి మరి ప్లేట్ పట్టుకొని భిక్ష తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటారండి. అంతకు మించితే వాళ్ళకి కాదు కదండి. మన వాళ్ళు అదే మనం నేర్పించారు. దేవుని ముందు గొప్పవాడు కానీ పేదవాడు కానీ సమానం కాబట్టి ఇది మన సనాతన ధర్మంలోని మంచి ఆలోచన చేయించే కార్యక్రమము. ఎందుకంటే దీని గురించి వచ్చిన స్టోరీ అండి. తిరుపతిలో తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతోటి స్వామివారి పాదాల దగ్గర అర్చన చేస్తుంటే కింద ఒక కుమ్మరివాడు మట్టి పుష్పాలతోటి ఆ కొండపైకి నేను వెళ్ళలేను, ఆ స్వామిని దర్శించుకోలేను కాబట్టి నా స్తోమత నేను స్వామిని ఒక మట్టి బొమ్మలో తయారు చేసి ఆ మట్టి పుష్పాలని తయారు చేసి స్వామికి అర్చన చేస్తుంటాడండి. సేమ్ సమయానికి ఇక్కడ వేసే మట్టి పుష్పాలు ఆ కొండపైన స్వామివారి పాదాల దగ్గర చెంత పడుతూ ఉంటాయండి. ఆ తొండమాన్ చక్రవర్తి బంగారు పువ్వులు వేస్తుంటే మట్టి పుష్పాలు అవుతున్నాయని చెప్పి తను బాధపడి, అయ్యో నా భక్తిలో ఏమన్నా రూపం ఉందేమో అని చెప్పి అలా సైలెంట్గా ఉండి మరుసటి రోజు వేటకని ఆ అరణ్యంలో వెళ్తూ ఉంటే అదే సమయానికి ఆ కుమ్మరివాడు వేసే పుష్పాలే నిన్న మనం అర్చనలో వాటి పుష్పాలు సేమ్ ఒకటే అని చెప్పి ఆ స్వామిని తప్పని క్షమించామని చెప్పి ఇప్పటి నుంచి ఈ దేవాలయానికి కులమత భేదాలు కానీ ఎలాంటి స్థాయిలు కానీ లేకుండా పేదవాడు కానీ గొప్పవాడు కానీ అనే ఏం లేకుండా అందరూ కూడా ఈ స్వామిని దర్శించుకోవచ్చు అని శాసనం చేశారండి తొండమాన్ చక్రవర్తి. ఇది రియల్గా జరిగింది కాబట్టి మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఉన్నది. మనకు తోచినది మనతో అయ్యేది మనం చేయొచ్చు. మనం చూసుకొని ఇంకా 10 మంది రెడీ అవుతారండి. ఏదేమైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన సనాతన ధర్మం మీద ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడుతుందండి. దానికోసమే మన ప్రయత్నము. దీంట్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి స్టార్టింగ్లో కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకు చూసి ఇంకా 10 మంది రెడీ అవుతుంటారండి. ఏదైనా ఒక్కసారితో రాదు. ఏదైనా కష్టపడి ముందుకెళ్తూ ఉంటే ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది. అందులో 10 మంది కలుస్తూ ఉంటారండి. ఇదే మాది. ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేస్తారని నమ్ముతూ ఈ యాత్రలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండాలి. ప్లీజ్, నేను చేసేది సనాతన ధర్మం గురించి ప్రచారం అండి. ఈ యూట్యూబ్లో పెట్టింది పర్టికులర్గా మన దేవాలయాల గురించి, మన సనాతన ధర్మంలో ఎలాంటి సమస్యలకి పరిష్కారం ఉందని చెప్పడానికి, అలాంటి దేవాలయం వెతికి నేను యూట్యూబ్లో పెడుతున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చాలా సపోర్ట్ చేయాలి. మీరు నా వీడియోని నేను స్కిప్ చేస్తున్నారండి. అదే పక్కన కొంపులు ఏమైనా అయితే పక్కగా చూసి ఆనందిస్తుంటారండి. అందులో ఏముండదండి. ఇలాంటి దేవాలయాలు సందర్శించడం వల్ల ఒక మంచి అనుభూతి, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రశాంతత దొరుకుతుందండి. మీరు కూడా పర్టికులర్గా ఒకసారి దేవాలయానికి వెళ్ళి చూడండి. మీకే ఆ ప్రశాంతత దొరుకుతుంది. చూస్తే మీకు తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి యాత్రలు చేస్తున్న వాళ్ళకి కనీసం సపోర్ట్ అని చేయండి. ప్లీజ్ ఈ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.